హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాచిగూడలో హైదరాబాద్లో కాచిగూడలో ఉన్నటువంటి శ్యామ్ మందిర్కి రావడం జరిగింది. అయితే ఈ వీడియో నేను కృష్ణాష్టమి రోజే తీశాను అనమాట. కానీ ఆ రోజు నుంచి నాకు సమయం సరిపోక వీడియో చేయలేకపోయాను. కాచిగూడలో ఉన్నటువంటి శ్యామ్ మందిర్ చాలా చాలా ఫేమస్ అనమాట. నేను చిన్నప్పుడు కూడా చాలా వెళ్ళేదాన్ని ఆ టెంపుల్కి. ఎక్కువగా అక్కడ ప్రతి ఆదివారం వెళ్ళి దర్శనం చేసుకునేదాన్ని. లోపలే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆలయ ప్రాంగణంలోని మీకు ఆ రోజు నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతాయి ఈ కృష్ణ మందిరంలో అని చెప్పి చూపిద్దామనే ఉద్దేశంతో తీయడం జరిగింది. సమయపాలన వలన సమయానికి అనుకూలంగా సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల వీడియోని చేయలేకపోయాను. చూడండి, ఇది లోపల ఆలయ ప్రాంగణం అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఆలయ ప్రాంగణం ఆవరణ అంతా. చాలా చాలా చక్కగా అప్పట్లో నేను వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం వెళ్ళేదాన్ని నేను కాలేజ్లో ఉన్నప్పుడు. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయన్నమాట. కృష్ణ భక్తులకైతే ఇక చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇందులో గోశాల కూడా ఉందన్నమాట. ఆలయానికి దర్శనానికి ఆ రోజు చాలా రద్దీగా ఉంది. అయినా కానీ దర్శనం చేసుకోవాలి అనుకున్నాం అన్నమాట. ఇది మెయిన్ ప్రధాన ద్వారం అన్నమాట. ఇందులో నుంచి ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది లోపల. ఇంకా ఎన్నో మనోహరమైన దృశ్యాలను కూడా మనం ఈ ఆవరణలో చూడవచ్చు అన్నమాట. ఇంత సిటీ మధ్యలో ఇంత పెద్ద ఆలయము ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందున ఆలయ అభివృద్ధికి కూడా ఆలయ అధికారులు చాలా చక్కని ప్రాముఖ్యతను చాలా చక్కగా ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. అందుకే ఆలయ అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆలయ ప్రాంగణము, ఆ వాతావరణం కూడా భక్తి విశ్వాసాలను పెంపొందించే విధంగా ఉంటుందన్నమాట. ఇక కృష్ణాష్టమి వేడుకలు కాబట్టి చాలా రద్దీగా ఉంది. చాలా చక్కగా అలంకరణ అనేది ఉంది అన్నమాట. మనకి కృష్ణుడి జన్మస్థానం కృష్ణుడు జన్మించింది మరియు యమునా నదిని దాటిన దృశ్యాలు మొత్తం జననం కాడి నుంచి అంతా అక్కడ మనకి కన్నులకి కట్టినట్టుగా చూపించడం జరిగిందనమాట. వసుదేవుడు కృష్ణుడిని ఎలా అయితే బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటాడో అది కూడా మనకి ఇక్కడ ఈ అలంకరణలో చూపించడం జరిగిందనమాట. చాలా చాలా బాగుంది. అన్ని దృశ్యాలు మనకి అక్కడ చూడండి, వసుదేవుడు ఎత్తుకున్నారనమాట. యమునా నదిని దాటుతున్నారు. ఇది ఇక్కడ ఈ దృశ్యము. ఇంకా మాకు వీడియో తీయడానికి సరిగ్గా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను క్లియర్గా. యమునా నదిని దాటుతున్నటువంటి దృశ్యం అన్నమాట. గోకులంకి తీసుకెళ్తున్నటువంటిది. అలాంటి దృశ్యాలన్నీ ఇంకా కృష్ణ చరిత్ర మొత్తము ఆ ఆలయంలో చిత్రాల రూపంలో పొందపరచబడి ఉందన్నమాట. మళ్ళీ అవకాశం దొరికితే ఇంకొకసారి ప్రశాంతంగా వెళ్ళాలనిపించింది. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చక్కగా మీకు కన్నుల విందుగా చూపించడం జరుగుతుంది. కానీ ఆ రోజు కృష్ణాష్టమికి నేను వెళ్ళినప్పుడు నేను చూసినటువంటి దృశ్యాలన్నింటినీ, ఆ ఆలయ అలంకరణను, అదంతా ప్రాధాన్యతను, కృష్ణాష్టమి ప్రాధాన్యతను కూడా చెప్పాలి అనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట. మాకు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల చేయలేకపోయాం పూర్తిగా. ఇక్కడే నాగుల పుట్ట ఉంటుందన్నమాట. ఆ నాగుల పుట్టకి కూడా దర్శించుకోవడం జరిగింది. దాని పక్కనే గోశాలను కూడా నిర్మించారు. ఏ ఆలయానికైనా కానీ ప్రధానంగా గోశాలకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. గోవులు ఉన్నాయంటే చాలు, ఒక భూప్రదక్షిణతో సమానము అంటారు కదా. నాకైతే ఎక్కడ గోవులు ఉంటాయో ఆ ఆలయాన్ని దర్శించాలని చాలా చాలా ఇష్టం అన్నమాట. నాకు ఆ గోవులను దర్శిస్తే చాలు, నాకు ఎంత అసలు ఆ దైవ దర్శనం అయిపోయింది నాకు అని అనుకుంటాను అన్నమాట. అంత ఇష్టం గోవులంటే. అందుకే
గోశాల ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకి నేను దర్శిస్తూ ఉంటానన్నమాట. ఆ పుణ్యక్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటానన్నమాట. గోమాతను పూజిస్తే చాలు సమస్త దేవతలను పూజించినట్లే అని నా అభిప్రాయం. అలాంటి గోదర్శనానికి ఇప్పుడు వస్తున్నాను. గోశాలను చూడండి, అంత రద్దీ అయినటువంటి ప్రాంతంలో కూడా మనకు ఒక కొండ మీద ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఒక బండ శిల మీద ఉన్నట్టుగానే కొండరాళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చాలా ఎత్తుగా కట్టారనమాట. ఇంతటి ఆవరణని ఆ ఆలయానికి ఏ విధంగా సమకూర్చారో, మరియు ఇంత రద్దీ ప్రాంతంలో కూడా ఆలయ ప్రశాంతతకు భంగం కలగకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆలయంలో కూర్చుంటే చాలాసేపు అక్కడే గడపాలనిపిస్తుంది అన్నమాట. అసలు నాకు చాలా చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా వెళ్తాను కదా, అప్పుడైతే ఇంకా ఎక్కువ అనమాట. ఎప్పుడన్నా కానీ పండగ టైంలో రావడం వల్ల చాలా రద్దీ వల్ల నేను అంత ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాను. అయినా కానీ చాలా చాలా తృప్తిగా అనిపించింది అన్నమాట గోదర్శనం చేసుకోవడం. ఇది ఆంజనేయ స్వామి మండపం, అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురు